ఛత్తీస్గఢ్ దండకారణ్యం వరుస ఎన్కౌంటర్లతో రక్తమోడుతుంది. గడిచిన 5 రోజుల వ్యవధిలో 33 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ఈ నెల 20వ తేదీన దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ అటవీ ప్రాంతాల్లో 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన మరవక ముందే నిన్న 25వ తేదీన దంతెవాడ, నారాయణపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఈ 3 మావోయిస్టులను పోలీస్ బలగాలు అయితే గుర్తించి వారి యొక్క క్యాడర్ను అయితే వివరించడం జరిగింది. అంటే ఈ 3 మృతుల్లో వరంగల్కు చెందిన సుధాకర్ అన్న అలియాస్ అంకేశ్వరపు స్వారయ్యగా ఉన్నారు. దాంతోపాటు మరో ఇద్దరైతే పాండ్రు, మున్ను వీరంతా దండకారణ్యం స్పెషల్ జోనల్ సభ్యులుగా కొనసాగుతున్నారు. సుధాకర్ అన్న అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధాకర్ అన్న అంటే 10వ తరగతి పూర్తయిన వెంటనే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో క్రియాశీలకంగా కొనసాగుతూ 1990 దశకంలో అజ్ఞాతంలోకి వెళ్ళిన సుధాకర్ అన్న అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీగా కొనసాగుతూ నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. నిన్నటి వరకు గడిచిన 3 నెలల వ్యవధిలో సుమారు 100 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు బస్తర్ ఐజీ సుందర్ రాజు వివరించడం జరిగింది. చనిపోయిన సుధాకర్ అన్న అగ్రనేతగా ఉన్న సుధాకర్ అన్న తలపైన 25 లక్షల రివార్డు సైతం ఉంది. అంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతదేహాలను పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం తరలించడం జరిగింది. తరలపల్లికి చెందిన సుధాకర్ అన్న బంధువులకు సైతం పోలీస్ బలగాలు ఇంటిమేషన్ ఇవ్వడంతో వారు కూడా సుధాకర్ అన్న డెడ్ బాడీ కోసం తీసుకురావడానికి వెళ్ళినట్టు సమాచారం. మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనైతే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ అయితే కొంత తీవ్ర ఇబ్బందులనైతే కొనసాగుతున్నారు. నక్సల్స్ మృతి చెందిన ప్రతిసారి కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించడము 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ చెప్తున్న నేపథ్యంలో ఇటు పోలీస్ బలగాలు సైతం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాన్ని పూర్తిగా వారి ఆధీనంలోకి తెచ్చుకొని అణువు గాలించడం జరుగుతుంది. పోలీస్ బలగాలతో పాటు శాటిలైట్ డ్రోన్ అంటే డే అండ్ నైట్ ప్రతి మావోయిస్టుల ప్రతి అడవిలో ఉన్న ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించే విధంగా డ్రోన్ వ్యవస్థ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు దళాలు ఎటు వెళ్ళలేని పరిస్థితి, అంటే తలదాచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అయితే విఫలం కావడం జరుగుతుంది. పోలీస్ బలగాల పక్కా సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడం, మావోయిస్టు దళాలు ఎదురుపడడం, ఎదురుకాల్పుల్లోనైతే వందలాది మంది మావోయిస్టులు మృతి చెందడం, పోలీసులు అయితే పైచేయి సాధించడం అయితే జరుగుతుంది. ఏదేమైనా వరుస ఎన్కౌంటర్లతోనైతే ఛత్తీస్గఢ్ అటవీ దండకారణ్యం అయితే రక్తం ఓడుతుందని చెప్పాలి. కజిన్ బ్రదర్ అయితే నేను తమ్ముడు అప్పుడు ఏంటంటే నాకు అప్పుడు 10-12 ఇయర్స్ ఉంటాయి. ఇక్కడనే ఉండేది, మంచిగా సరదాగా మాత్రం మంచిగా ఆడుతుంటే మంచిగా ఉంటుంది, బాగానే మాట్లాడాలి. ఎక్కడ చదువుకున్నాడు అసలు? అలా కొండపత్రి చదువుకున్నాను. కొండపత్రి తర్వాత చదువుకుంటున్నాను. మీతో కలిసి తిరిగేది? మాతో ఇవన్నీ ఇవన్నీ బాగా ఉండేది. మా ఇళ్ళన్నీ మంచి సరదాగా ఉంటాడు. మాకు బాగా ఉండేది. ఆడ ఆయన కన్నా 2 ఇళ్ళు ఉండేది, నాకు 2 బర్రెలు ఉండేది. ఇద్దరం ఒక దగ్గరనే ఒక చిలకల కాసుకుంటూ కూర్చుంటాం. ఆయన కూడా మీతో బర్రెలు? నేను చిన్నగా నాకు అమ్మ బర్రెలు ఉండే, మాకు మరి 2 బర్రెలు, అన్నకు 2 ఎడ్లు ఉండే. ఒక పెద్ద చిలకుంటే ఆ చిలకల కూర్చొని కాసుకునేది. మంచి సరదాగా ఉండేది, మంచిగా ఉండేది.